హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపాయి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్. అయితే ఈ అమ్మవారు లాస్ట్ ఇయర్ చేసుకున్నాను నేను. అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. ఈ ఇయర్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందుకని పెట్టాను. ఈ సంవత్సరం అయితే నేను వరలక్ష్మి వ్రతం ఇంట్లో చేసుకోలేదు, టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. అయితే పక్కింట నార్మల్గా పూజ చేసుకొని లలితా సహస్రనామం చదివి పొంగల్ పెట్టేసుకొని అమ్మవారికి పెట్టేసుకున్నాను అన్నమాట. అయితే పక్కింటి వాళ్ళు వ్రతాలు చేసుకున్నారు, పిలిచారన్నమాట వాయినాలకి. ఎలా ఏంటి అని చెప్పేసి మీరు కూడా చూసేసేయండి, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడు ఒకటే చేస్తావు కదా. అయితే చూడండి, అమ్మవారిని ఇట్లా పెట్టుకుంటారన్నమాట. కొంతమంది పసుపు ముద్దతో కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఏర్పాటు చేసుకొని అంటే ఇట్లా చేసుకుంటారు. పసుపు ముద్దను చేసి పెట్టుకుంటారు. కిరీటము అన్నీ పెట్టారు, చాలా బాగా చేశారు. గజలక్ష్మి లాగా అంటే ఏనుగులు కూడా పెట్టున్నారు చూడండి. పీట మీద అమ్మవారిని ఇట్లా చేసుకొని పూజ చేసుకున్నారు అన్నమాట. వీళ్ళు అమ్మవారికి బట్టలు అవన్నీ పెట్టి తాంబూలాలు ఇస్తున్నారు. అంటే పూజారి అట్లా ఏం అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకుంటామండి. ఇక్కడైతే చాలా వరకు అట్లానే చేసుకుంటాము. లలిత సహస్రనామం చదువుకొని అమ్మవారికి ప్రసాదాలు అవి ఇచ్చుకొని తాంబూలాలు ఇచ్చుకుంటాము. అంటే చాలా వరకు ఇట్లానే చేసుకుంటాము, అయ్యగారులు అట్లా లేకుండా. చాలా హ్యాపీగా గడిచిపోతుంది. ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం అయితే ఇలానే చేసుకుంటాము మేము. శిరీష నేనా చెప్పు, ఇన్స్టాలో పెడతా, యూట్యూబ్లో పెడతాం. వరలక్ష్మి వ్రతం కదా, బాజీకి పసుపు కుంకాలు పూసి అట్లాగే ఉండాలా. ఎవరు 10 మంది ఉన్నారు, ఎవరు లేదు, మీ ముగ్గురే కదా ఇక్కడ. అక్కడే మీరు దీన్ని అంటే ఇట్లే పట్టుకోండి, ఇట్లే పట్టుకోండి. ఆ పాటలు తీసేస్తే బాగుంటుంది పొలం ఇచ్చేటప్పుడు. ఏ లక్ష్మీదేవక్క చెప్పు, ఏ లక్ష్మి వచ్చింది అక్క? ఏ లక్ష్మి? మీరు ఏ లక్ష్మి అక్క చెప్పండి. లక్ష్మీదేవి. మీరే లక్ష్మి అంటే? వరలక్ష్మి. ఓకే. ఏం శిరీష్ అడగద్ది ప్రతిసారి, ఈసారి ఏం అడగలేదు. పెట్టుకోండి. చెప్పు, ఇస్తేనమ్మా వాయనం పెద్దగా చెప్పండి, 3 సార్లు చెప్పాలి. కూర్చోబెట్టి ఇవ్వాలంట శరణ్య.
ఎవరి కవర్లు ఎన్న దీంట్లో పెట్టి అంటే పట్టుకోమంటారా చరణ్ పైకి వస్తా అయిపోయింది అందరు తినడమా తోడు ఉన్నర్లకో చాలా మంది ఉన్నారు. ఏమన్నా భయం అయ్యిందా అసలు ఐస్ క్రీమ్ లేదు ఆడ కరిగిపోయింది నేనే ఐస్ క్రీమ్ కిల్లి రెండు తినేదాన్ని ఆ రెండు లేవు వాళ్ళ ఇంటి దగ్గర ఇంటీరియర్ డెకరేషన్ బాగుందని చెప్పి చూపిస్తున్నాను. డోరీ మా ఒకరవా చాలా బాగుంది. పవన్ దమ్మని చెప్పు డబ్బా మన అందరికి ఆ లైటింగ్ అదంతా చాలా బాగా చేశారు. ఇంటీరియర్ డెకరేషన్ అయితే చూడండి, డోర్స్ కానీ అదంతా బాగున్నాయి, అందువల్ల చూపించాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు ఈసారి నన్ను నచ్చినట్లయితే పిలవే, నేను లైక్ కట్టిస్తాను చేయండి, అమ్మవారికి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. లాస్ట్లో చెప్తున్నాను. భోజనాలు అయితే తినేసి వెళ్ళిపోయాం. బాయ్.